వరంగల్ జిల్లా హన్మకొండ కేంద్రంగా బీజేపీ సభ ప్రారంభం కాబోతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు ఈ సభకు హాజరవుతున్నారు. 2019లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ సభ నుంచి సమాయత్తమవుతున్నారు కమలనాథులు. హనుమకొండలో జరిగే సభకు పెద్ద ఎత్తున శ్రేణులు హాజరయ్యాయి. ఓవైపు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం కూడా రావడంతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇక సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్ కూడా చేస్తోంది బీజేపీ. బైరాన్పల్లి సర్పంచ్ గారిని దయచేసి రాజరెడ్డి గారిని ఇద్దరండి. మల్లయ్య గారు, రాజరెడ్డి గారు లోపల మాతర గీతమే మన విధానమై జన నినాదమై స్వాతంత్రమే నా జన్మ కని గన 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 గర్జిస్తే బ్రిటిషు దొరల గుండెలు. సెప్టెంబర్ 17 సందర్భంగా హైదరాబాద్ అసెంబ్లీ ఎదుట పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీజేపీ నేతలు. పటేల్ సాహసంతోనే తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు ఆ పార్టీ నేతలు. ఖాసిం రజ్వీకి మద్దతుగా మజ్లిస్ పనిచేస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ భవన్ లో విలీన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయని, డిప్యూటీ సీఎం హాజరయ్యారు. సెప్టెంబర్ 17ను ప్రతిపక్షంలో ఉండగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే తాము అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పలేదని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17ను రాచరిక పాలనకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య పాలనకు అడుగులేసిన రోజులుగా ఆయన అభివర్ణించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోని తెలంగాణ విలీన దినోత్సవాన్ని నిర్వహించారు. అధ్యక్షుడు ఎల్ రమణ జాతీయ జెండా, పార్టీ జెండాను ఎగురవేశారు. నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి నివాళులర్పించారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించి అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో జేఏసీ, టీడీపీ, సిపిఐ, బీజేపీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఉద్యమ పార్టీగా గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై విమర్శలు చేసిన నేతలపై వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నాయకులు తన పంచెపై మాట్లాడుతున్నారని, రాజకీయాలు దిగజారిపోవడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏపీ ఎంపీని కాకపోయినప్పటికీ ఏపీ అభివృద్ధికి తోడ్పడుతున్నానన్నారు. విభజన జరిగిపోయిందని, ఏపీ అభివృద్ధి మా లక్ష్యమన్నారు. ఎలక్షన్ కోసం వెళ్ళాను మొన్న. ఈ మధ్య వెడితే ఖమ్మం అంతా వాల్ పోస్టులు వేస్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటన చేస్తాడు. ఏమని? తెలంగాణకు అన్యాయం చేసి 7 మండలాలు ఆంధ్రలో కలిపిన వెంకయ్య నాయుడికి ఖమ్మం వచ్చి ఓటు అడిగేటి హక్కు ఉందా? ఆలోచిస్తాడు విద్యుదారా అని చెప్పని. చదువుకున్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. అక్కడేమో తెలంగాణ అమ్మవరం ఎయిర్పోర్ట్ నుంచి పివి నరసింహారావు రోడ్డు అంతా. ఇక్కడేమో తెలంగాణ ఇవ్వడానికి ఆంధ్ర విభజనకు బీజేపీ కారణమని బీజేపీ ఆఫీసులో రాళ్ళు వేస్తారు. రాళ్ళు వేపిస్తారు వీళ్ళే. గుంటూరులో వేశారు, కాకినాడలో వేశారు. ఎంతో డబుల్ యాక్షన్ చేశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ వాడు ప్రచారానికి పూరుకోబట్టి చెప్తున్నా, చెప్పండి కాదు. 3వ పాయింట్ పోలవరంలో ఏం చేస్తాం మేము? పోలవరం వాళ్ళు అంటారు ఇంత ఏందండి గుస్తి, 50 కోట్లు ఇస్తారు, 100 కోట్లు ఇస్తారు, ఇది ఇస్తే ఎప్పుడు కావద్దని. నేను అడుగుతున్నా, నువ్వు ఇచ్చింది ఎంత? ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆంధ్రప్రదేశ్ కలిగే లాభాలను వివరించారు వెంకయ్య. ఏ పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించలేకపోయారో స్పష్టం చేశారు. కొత్తగా చెప్పిన మాట కాదు అది. వినే మధ్యలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, అయ్యా మీరు సహాయం పెంచండి, కేవలం ఇది ఒక్కటే సంజీవని కాదు, దీంతో పాటు అనేక సమస్యలు ఉన్నాయని ఆయన చెప్తున్నాడు. నేను చెప్తున్నా, బట్ నేను అక్కడ మాత్రం లేదు ఇవ్వాల్సిందని మాట్లాడుతున్నాను. మనం మాట చెప్పాం కదా, ప్రధానమంత్రి గారు చెప్పారు, నేను చెప్పామని.
ఆ తర్వాత 14వ ఆర్థిక సంఘం వచ్చింది. ముందు చట్టం వచ్చి ఉంటే తర్వాత వచ్చినట్టు ఆర్థిక సంఘం సిఫారసులు మన పైన బైండింగ్ అయ్యే కాదు. ఆర్థిక సంఘం అనేది స్టాచ్యూటరీ, రాజ్యాంగబద్ధంగా ఏర్పడే సంస్థ. దాని సిఫారసుల్లో వాళ్ళు ఎవరికి ఇవ్వద్దని అడగలా. మేము ఇక ఈ నిధుల బదలాయింపులో ఈ వ్యత్యాసాన్ని పాటిస్తాము, ఆ హిల్లీ స్టేట్స్ తప్పితే, బోర్డర్ స్టేట్స్ తప్పితే అని ప్రకటించిన తర్వాత ఇక మార్గం ఏంటంటే ఎంత నష్టమైతే ఆంధ్రప్రదేశ్కి లాభం రాకుండా తగ్గిపోద్దో 60-40 కాకుండా 90-10లో ఆ డబ్బుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది అని కేంద్రం చెప్పింది. అంటే హోదా వల్ల ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బుని కేంద్రం ఇస్తానని చెప్పింది. కొందరు అటకాదు కాదు, మాకు అదే డబ్బు కావాలని. 500 రూపాయల నోటు అయితే ఉంది, 1000 రూపాయల నోటు అయితే ఉందా? రెండు చిదే కదా. గవర్నమెంట్ ముద్ర ఉంటే ఎడవ చేతితో ఇస్తే ఉంది, కుడి చేతితో ఇస్తే ఉంది అని చెప్పింది. ఒకటి. ఏపీకి కేంద్రం ఇచ్చింది నకిలీ ప్యాకేజ్ అన్నారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి కాదని, తిరోగమనం పాలవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్యాకేజీగా పరిగణించడం లేదన్నారు. ప్రత్యేక హోదాపై నెల 28న తిరుపతిలో ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తామన్నారు రఘువీరా. 30 by 60లో షార్ట్ బ్రేక్.